ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 27వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా నుంచుకును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడో ఈ యొక్క కీర్తనా భాగంలో మనం చూడగలం. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. మరి ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అనగా దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో గడపాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవునితో నడవాలని అభిలాష కలిగి ఉంటున్నాడు. మరి అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటము అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరం, మన కుటుంబాలకు దీవెనకరం. దావీదు అదే చేస్తూ ఉంటున్నాడు. దావీదును ఎంతగానో దేవుడు హెచ్చించాడు, అయినా కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మరి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన ఎంత మాత్రము ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఒకవేళ తల్లిదండ్రులు విడిచినను, బంధువులు విడిచినను, స్నేహితులు విడిచినను ఆయన హక్కున చేర్చుకొని ఓదార్పును ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. మరి యెహోవాని మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచుకున్న వారిని చూసి సరళమైన మార్గం నన్ను నడిపింపుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, మరి తల్లిదండ్రులు విడిచినను, బంధువులు విడిచినను, స్నేహితులు విడిచినను ఆయన మనల్ని హక్కున చేర్చుకొని మనకు నెమ్మదిని కలిగి చేసేటువంటి దేవుడు, మన దుఃఖంలో మరి పాలు పొందులు పొందేటువంటి దేవుడు, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడు. మరి నా సన్నిధిని 8వ వచనం, నా సన్నిధిని వెదకుడని నువ్వు సెలవిగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదని నా హృదయము నీతో అనెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని పైన ఆధారపడి దేవునిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మరి ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నీ మాత్రమును త్రోసివేయను, అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడనని దేవుడు మరి వాగ్దానాలు చేసి ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో నూతన మాసంలో మరి యెహోవా కొరకు కనిపెట్టుకున్నట్లయితే దేవుని యొక్క దీవెనలు పొందుకోగలం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలం. మునుపటి కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో, మేలులతో ఆయన మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. నూతన మాసంలో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు మరి దేవుని ద్వారా పొందుకొని దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించేవారిగా ఉండాలని ధైర్యం తెచ్చుకొని మన హృదయాలను నిబ్బరంగా దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి మేలులు, దీవెనలు సమృద్ధిగా పొందుకొని దేవుని కొరకు యథార్థముగా, నమ్మకముగా, విశ్వాసముతో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఆమేన్.